నిజంగా కుక్కల బాధ కావచ్చు, కుక్కల బెడద కావచ్చు చాలా తీవ్రంగా ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసినటువంటి కామెంట్లు అయితే చాలామంది ట్రోలింగ్ చేసిర్రు. అసలు నిజంగా అంటే ఇక 2 వర్షన్లు ఉంటాయి. నిజంగా అన్ని కుక్కలు చెడ్డవి కావు, కానీ కుక్కల వల్ల ప్రమాదం అయితే ఉంది. మరి అట్లని మంచి కుక్కను చెడ్డ కుక్కను మనకు గుర్తించే పరిస్థితి లేదు. అట్లని కుక్కలను వదిలేస్తే మనుషుల ప్రాణాలకు అయితే ప్రమాదం ఉంది. ఇది చాలా కాన్ఫ్లిక్ట్. కొంతమంది ఏమో కుక్కలకు సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఏమో మనుషులకు సపోర్ట్ చేస్తారు. మరి ఎందుకంటే ఆ కుక్కల దాడి వల్ల చిన్న చిన్న పిల్లలు, పెద్దోళ్ళు కొంచెం లేట్ అయితే ఇంటికి వెళ్ళని పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ పడితే అక్కడ అవి అకస్మాత్తుగా దాడి చేస్తున్నాయి. భయంగా గడిపేటువంటి రోజులు కూడా ఉన్నాయి. మరి దీంతో అసలు దీన్ని నియంత్రించాలి, ఎట్లా నియంత్రించాలి అనే దాని మీద అయితే ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వాదనలు అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు 5 ఏళ్లలో ఎంతమంది కుక్కల బాధితులు ఉన్నారు, కుక్క కాట్ల బాధితులు ఉన్నారు అనేది ఒకసారి చూస్తే మనకు షాక్ అవుతాం నిజంగా. ఎందుకంటే ఓన్లీ తెలంగాణలోనే చూస్తే 14,88,000 మందిని కుక్కలు కరిచినాయంట 5 ఏళ్లలో. అంటే సగటున 3 నుంచి 4 లక్షలు ప్రతి ఏడాది కుక్క కాటు బాధితులు అనేది వస్తున్నారు. చాలా పెద్ద సంఖ్య. అందులో చాలామంది అసలు ఈ రేబీస్ వ్యాధి కూడా చూస్తున్నాం. కరెక్ట్ టైంకు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ రేబీస్ బారిన పడి కూడా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఈ 14,88,000 మంది కుక్క కాటుకు గురైతే 36,07,000 రేబీస్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చిరంట మరి రాష్ట్రంలో. మరి ఇదంతా కూడా అఫీషియల్ సమాచారము. మరి రాష్ట్రంలో 2020 నుంచి 2025 మధ్య 14,88,781 మందికి కుక్కలు కరిచినాయట. మరి ఇక్కడ దాంతోపాటు పాము కాట్లు కూడా బాగానే ఉన్నాయి. ఈ 5 ఇయర్స్లో 21,000 మంది పాము కాటు గురయ్యారట. మరి దానికి సంబంధించి ఈ యాంటీవీనమ్ ఇంజక్షన్లు కూడా 53,000 వరకు అయితే ఇచ్చిరట. నిజంగా ఇది అధికారికంగా నమోదైన లెక్కలు, అంటే గవర్నమెంట్ దగ్గరికి వచ్చినటువంటి లెక్కలు. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు, అవి పెద్ద లెక్కల్లోకి రావు. అవన్నీ కూడా కలుపుకుంటే ఇంతకంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే నిజంగా రాష్ట్రంలో ఈ కుక్క కాటు సంబంధించినటువంటివి అయితే చాలా బాధితులు పెరిగిపోతున్నారు. ఖచ్చితంగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మరి నియంత్రించాలని వాటికి విషం పెట్టి చంపేయడం ఎంతవరకు న్యాయం అనేది కూడా ఇంకో చర్చ ఉంది. ఎందుకంటే వాటిని అక్కడి నుంచి పట్టుకొని వేరే దగ్గరికి తరలించి వాటికి ఎక్కడనో ఉంచితే అది ప్రాబ్లం లేదు. కానీ మరి వాటికి విషం పెట్టి చంపడం అనేది, ఎందుకంటే మన చూసినాం, మన కొత్తగా ఎన్నికైనటువంటి కొంతమంది సర్పంచులు కొన్ని గ్రామాల్లో కుక్కలకు విషం పెట్టి చంపిర్రు అనేది కూడా పెద్ద గొడవ అయితే అయింది. మరి దాని మీదనే రేణు దేశాయ్ మాట్లాడిరు, దాని మీద పెద్ద ట్రోలింగ్ అయింది. ఆమె మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నేను ఖచ్చితంగా కుక్కలకు కోసం నేను పోరాడతాను కూడా ఆమె లాస్ట్కి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితిలో. ఇక్కడ ఇంకొకటి కూడా, ఈ ఆచారం రంగారెడ్డి జిల్లా ఆచారంలో 70 కుక్కలు మాయమైనాయట. మరి రంగారెడ్డి కలెక్టరేట్కు మేనకా గాంధీ అయితే ఫిర్యాదు చేసిరట. ఈ ఆచారంలో 70 వరకు వీధి కుక్కలు సడన్గా మాయమైనాయి, వాటికి విషం పెట్టి చంపిర్రు అని ఎవరో ఆమెకైతే కంప్లైంట్ చేసిరట. మరి దీని మీద ఆమె రంగారెడ్డి కలెక్టర్కి అయితే కంప్లైంట్ అయితే చేసిందట. మరి ఆల్రెడీ ఆచారం సిఐతో కలెక్టర్ అయితే మాట్లాడిరట. మరి దీని మీద ఆల్రెడీ విచారణ అయితే జరుగుతుంది. మరి నిజంగా ఈ కుక్కలను చంపడం అయితే నిజంగా, ఎందుకంటే అవి కూడా ప్రాణులే. మరి దాంట్లకు ఎవరికి ఇబ్బంది కానీ ఒక పరిష్కారం అయితే ఉండాలి. మరి ఆ పరిష్కారం ఏంది అనేది నిజంగా ఎవరు చెప్పలేకపోతారు. మరి కుక్కలను నియంత్రించడానికే జిహెచ్ఎంసీలో చూస్తే ప్రతి ఏడాది కోట్లు ఖర్చు పెడుతురు, కానీ అది ఎక్కడ పోతున్నాయో ఏందో తెలియదు. మరి కుక్కలను పట్టుకోనికే పోతే అవి దొరకట్లేదని వీళ్ళు అంటారు. మరి పట్టుకపోయిన కుక్కల్ని ఇక్కడ పట్టుకపోయి ఇంకో కాలనీలో వదిలేస్తున్నారు, వాటికి అసలు ఆపరేషన్లు చేస్తలేరు. అవన్నీ కూడా ఒక పెద్ద దొంగ లెక్కలు. దీంతో ఇట్లా అవుతున్నాయని కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఏదో ఒక కంక్లూజన్కు రావాల్సినటువంటి అవసరం ఉంది, పరిష్కారం చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎవరైనా ప్రాణాలే, మనుషుల మీద కూడా అట్లా పడి చేయడం అనేది సరే, వాటికి మనం చెప్పలేము, అవి వాటి పని అవి చేస్తాయి. ఎందుకంటే వాటికి ఆహారం దొరకక కావచ్చు, ఇంకా వేరే రకమైనటువంటి కారణాల వల్ల కావచ్చు, అవి ఒక్కోసారి సడన్గా అటువంటి బిహేవియర్ అయితే చూపిస్తాయి మూగజీవాలు. మరి వాటి మీద కూడా జాలి చూపాలి. అదే టైంలో మనుషుల ప్రాణాలు కూడా చాలా విలువైనవి. మరి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఈ విషయంలో నిజంగా గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ లెక్కలు చూస్తేనే మనకు చాలా భయంకరమైనటువంటి లెక్కలు. కుక్క కాటు నిజంగా ఊర్లలో కంటే సిటీలలో ఈ కుక్కల బెడద అయితే చాలా తీవ్రంగా ఉంది. దీని మీద ఖచ్చితంగా దృష్టి అయితే సారించాల్సిన అవసరం ఉంది.